ఈ ఆగస్టు నెల చివరి వారంలోకి వచ్చాము. నెక్స్ట్ సెప్టెంబర్ నెల. మరి ఇంతవరకు కూడా కాచి కాపాడిన దేవునికి ఓ 3 సార్లు స్తోత్రం అని చెప్తాం. ఆమేన్. ఈరోజు మీకు అందించవలసినటువంటి వాక్యం యొక్క అంశం ఏంటంటే, ఆయన మనలను కాపాడును, ఆయన మనలను రక్షించును. ఎవరు కాపాడాలి నిన్ను నన్ను? ఎవరు రక్షించాలి నిన్ను నన్ను? మనుషులు ఎంతసేపు కాపాడగలుగుతారు నిన్ను? మనుషులు ఎంతసేపు నిన్ను రక్షిస్తారు? కొద్దిసేపు కాపాడగలుగుతారు, కొద్దిసేపు రక్షించగలుగుతారు. కానీ ప్రస్తుతమానము కాపాడాలంటే ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. ఈరోజు ఒక మనిషి బయటికి వెళ్ళి మరి ఇంటికి చేరేంత వరకు కూడా నమ్మకాలు లేవు. ఎలా వెళుతున్నాడో అంతే క్షేమంగా తిరిగి ఇంటికి చేరడం కష్టమైపోతుంది. కారణం ఏంటో తెలుసా? కాపుదల లేదు. కారణం ఏంటో తెలుసా? దుష్టుడు అడుగడుగున నీ ప్రాణాలు తీయాలని, నీ ప్రాణాలతో చెలగాటము ఆడాలని, నీకు రోగాలు పెట్టాలని, సమస్యలు పెట్టాలని, చిక్కులు పెట్టాలని, ఇరుకులు పెట్టాలని, ఆ ఇరుకులు, ఆ చిక్కులు, ఆ సమస్య, ఆ రోగాల వలన బాగుపడక నీకు నీవే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని దుష్టుడు నీ ఎడల నా ఎడల పండగం పడ్డాడు. అందుకే ఏం చేస్తున్నాడంటే, దుష్టుడు చేతుల నుండి దేవుడు మనల్ని కాపాడాలి. ఎలా కాపాడాలి? ఒకసారి తీయని వాక్యము 121వ కీర్తన 3వ వచనం. జాగ్రత్తగా చదువుతారు, వినండి. చదివేవారు వచ్చి ఇక్కడికి సైడ్ వచ్చి కూర్చొని చదవాలి. పేజ్ నంబర్ 520. 121వ కీర్తన 3వ చరణం. బాగా వినండి తల్లి. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. హల్లెలూయా. వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన నీ పాదములు త్రొట్టిల్లనివ్వకుండా కాపాడుతాడు. ఆయన నీ పాదములు పాపముల పడకుండా, నీ పాదములు వృద్ధ గుంటలా పడనివ్వకుండా, నీ పాదములు కపటమైనటువంటి అపాయము కలిగిన చోట పడనివ్వకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. మీరు చూడండి, కొన్ని ప్రాంతాలలో ఆ యొక్క కరెంటు స్తంభం పెట్టింటారు. ఆ కరెంటు స్తంభం చుట్టూ కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు పెట్టింటారు. బాగా వినండి. ఆ కరెంటు స్తంభం చుట్టూ ఆ కంచె వేసి అక్కడ ఒక బోర్డు తొలగిస్తారు. ఏ బోర్డు తెలుసా? ఇది అపాయకరమైనటువంటి స్థలం, డైజర్ కలిగిన ప్రదేశం. ఈ ప్రదేశంలో ఎవరు వస్తారో వాళ్లకు ఖచ్చితంగా కరెంట్ షాక్ కొడతదని అర్థం. కొన్ని ప్రాంతాలకు వెళ్తే భయంకరమైనటువంటి మలుపులు ఉన్నాయి, భయంకరమైనటువంటి డైజర్ ప్లేస్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు అని కొన్ని చోట్లేమో బోర్డులు పెడతారు. వింటున్నారా? అంటే మనం వెళ్ళే ఈ ప్రయాణాలు, మనం వెళ్ళే ఈ జీవిత యాత్రలో మన పాదము కానీ, మాట కానీ, చూపు కానీ ఇవల్ల కూడా త్రొట్టిల్ల పడతామని దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతాడంట. చెప్తాను, బాగా వినండి. ఆయన నీ పాదములు త్రొట్టెలని ఒక్కోకుండా కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? ఎవరింతకు ఆయన అంటే ఎవరు? కింద వచ్చి చదవక. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, యెహోవాయే
నిన్ను కాపాడువాడు. ఎవరు ఈయన అంటే యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎవరు కాపాడతాడండి? చెప్పండి, ఎవరు కాపాడతారు? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కాపాడుతారంటే యెహోవాయే నిన్ను కాపాడాలి. దేవుడా నిన్ను రక్షించాలి. దేవుడా నీకు అండగా, తల్లిగా, తండ్రిగా ఉండాలి. ఒకసారి నేను ఒక వీడియో చూస్తూ ఉన్నానండి, బాగా వినండి. ఓ వీడియో చూస్తూ ఉన్నాను. ఆ వీడియో నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఏంటంటే ఒక నది సరస్సున, ఒక నది ఒడ్డున ఓ జింక పిల్ల ఉందండి. జింక పిల్లతో పాటు మరికొన్ని జింక పిల్లలు, ఆ జింక తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ ఉన్నారండి. బాగా వినండి. ఆ జింక పిల్ల ఏం చేసిందంటే విపరీతమైనటువంటి దాహం అవుతుందని చెప్పేసి, దాహం అవుతుంది, కాస్త దాహము చేత తీర్చాలని చెప్పేసి ఆ జింక పిల్లతో కలిసి మరి కొన్ని జింకలల్లా ఆ నది ఒడ్డున వచ్చి నీళ్లు తాగుతూ ఉన్నాయండి. బాగా వినండి. నీళ్లు తాగుతున్నటువంటి ఆ జింక పిల్ల మరికొన్ని జింకలల్లా తాగిన తర్వాత అవి గడ్డకు ఒడ్డుకు వచ్చాయి. కానీ ఈ జింక పిల్ల మాత్రం అక్కడే ఉంది. మరి ఈ జింక పిల్లకి ఏమనిపించిందో తెలియదు కానీ, బాగా వినండి, ఈ జింక పిల్లకి ఏమనిపించిందో తెలియదు కానీ తాగినంత వరకు తాగి బాగా హాయిగా ఉందని, సంతోషంగా ఉందని, వెచ్చగా ఉందని, ఇంకాస్త లోతుకు వెళ్తామని చెప్పేసి ఈ జింక పిల్ల వెనక వెళ్తున్నటువంటి తన స్నేహితులను, తన తల్లిని, తండ్రిని ఎవరిని పట్టించుకోకుండా ఆ జింక పిల్ల అలాగూ ముందుకు వెళ్తూ ఉంది. బాగా వినండి. ఆ నదిలో లోపట దాగి ఉన్నటువంటి విష జంతువులు ఉన్నాయనే జ్ఞానము లేదండి. ఆ నది లోపట ఒక భయంకరమైన ముసలి ఉంది. ఈ ముసలి ఎలాంటిదంటే నటించే తత్వం లాంటిది. మీరు చూసారో లేదో, ముసలి ఎలాంటిది? నటిస్తూ ఉంటుందండి. ఎంత నటిస్తుందంటే ఆ నదిలో ఉంటుందండి, నీళ్ళ మీదనే అలాగనే ఉంటూ ఏమాత్రం సప్పుడి, ఏమాత్రం నీళ్ళ అలచడ రాకోకుండా భద్రంగా తన బాడీని తను కాపాడుకుంటూ నీటిలో ఉంటుంది. వినండి, బాగా వినండి, వింటున్న మాటలు. నీటిలో తన బాడీని కాపాడుకుంటూ, తన శరీరం అధికమైన బరువు ఉంటుందండి. అంత బరువు కలిగిన తన శరీరం మునిగిపోనివ్వకోకుండా, సప్పుడి కానివ్వకోకుండా, అలజడి కానివ్వకోకుండా ఆ జింక పిల్లను వేటాడి తినాలని చెప్పేసి అది అలాగున ఉండిపోయింది. పాపం జింక పిల్లకు తెలియదు కదండి, తెలియదు కదా జింక పిల్లకు, అమాయకురాలు కదండి. నీళ్లు తాగింది కడుపు నిండా, సేద తీరుదామని చెప్పేసి పక్కకు వెళ్ళకోకుండా ఈత కొడతాము, హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, వెచ్చదనం ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళడం ప్రారంభించిందండి. మీకు తెలుసో తెలియదో, ఈ జంతువులకి ఈత నేర్పించాల్సిన పని లేదండి. జంతువులకి ఈత నేర్పించకుండానే కాళ్ళతోనే ఈదుతూ ఉంటుంది. ఈ జింక పిల్ల అలాగా లోపలికి వెళ్తుంది. అమాంత దూరాన ఒక ముసలి దాని కొరకు ఎదురు చూస్తూ ఉంది. వింటున్నారన్న మాటలు? ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు తినేద్దామా చూస్తుంది. జింక పిల్ల అలాగ వెళ్తున్నది. ఒడ్డున ఉన్నటువంటి ఆ జింక పిల్ల తల్లి, ఆ జింక పిల్లతో పాటు ఉన్నటువంటి మరికొంతమంది కూడా ఉన్నవి. అవన్నీ కూడా ఈ ముసలి అక్కడ ఉన్నది గ్రహించి ఎవ్వరు కూడా ఆ జింక పిల్లను రక్షించడానికి ముందు రావడం లేదు. కాపాడుదామని ఏ ఒక్కటి ముందుకు రావడం లేదు. ఆ జింక పిల్లకు తెలియడం లేదు. ముందుకు వెళ్తూనే ఉంది కానీ వెనక్కి వద్దాము, వెనక్కి వెళ్ళిపోదాము అని గ్రహింపు లేదు. వెళ్తూనే వెంటనే అక్కడ ఉన్న ముసలి ఒక్కసారిగా ఆ జింక పిల్లను నలిమేతం పట్టుకుందామని ఆ నీళ్ళ నుండి ఒక్కసారిగా దుంకిందండి. ఒక్కసారిగా దుంకేపాటికి ఇంత జానడంత బెత్తడంత గ్యాప్లో నుండే ఆ జింక పిల్ల తప్పించుకోవడం జరిగిందండి. తప్పించుకుంది. బాగా వినండి,
తన నోట పడవలసిన ఆ జింక పిల్ల తప్పించబడింది. కానీ అక్కడి నుండి ఒడ్డుకి రావాలి కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్న మాటలు, ఆ నీటిలో నుండి ఒడ్డుకి రావాలి. మీరు బాగా వినండి, భూమి మీద దాని పరుగు వేగవంతమైనది. ఎంత వేగంగా పరిగెత్తగలుగుతుంది అంటే అంత వేగంగా పరిగెత్తగలుగుతుంది. కానీ నీటిలో పరిగెత్తగలుగుతుందా చెప్పండి? నీటిలో పరిగెత్తలేదు. మరి ముసలి భూమి మీద నట్ట నడుకగా వస్తూ ఉంటుంది, కానీ నీటిలో ఎలా ఉంటుంది దాని వేగం? చెప్పండి. ముసలి నీటిలో వేగము అపరిమితమైనది, భూమి మీద పరిగెత్తలేదు. జింక భూమి మీద విపరీతంగా పరిగెత్తగలుగుతుంది, కానీ నీటిలో అన్న మాటలు జానడంత దూరం తప్పించుకుంది. ఈత కొడుతుంది. ఒడ్డున్నటువంటి కొన్ని జింకలన్నీ చూసాయి. ఏ జింక కూడా ముందుకు రావడం లేదు కాదు కదా, ఉరుకుతున్నాయి. కానీ తన కన్నటువంటి తల్లి జింక ఏం చేసిందో తెలుసా? అయ్యో, నా కూతురు చనిపోబోతుంది, నా కూతురు ఆహారమైపోతుంది అని చెప్పి ఒడ్డునున్నటువంటి ఆ జింక తల్లి వెంటనే అడ్డదారిలో వచ్చిందండి. వింటున్నారా? స్ట్రైట్ రాలే. స్ట్రైట్ వస్తే రక్షించుకోవడం కష్టం, కాపాడుకోవడం కష్టం, రక్షించడం కష్టం, కాపాడుకోవడం కష్టం అని చెప్పేసి ఆ ముసలి వచ్చే ఆ రస్తను లేదా ఆ ముసలి ప్రయాణించే ఆ మార్గాన్ని ఈ తల్లి జింక చూసి వెంటనే ఆ ముసలి వచ్చే ఆ మార్గానికి అడ్డంగా ఏం చేసిందండి? అడ్డంగా వచ్చేసిందండి. వచ్చేస్తుంది. ఆ ముసలి ఏం చేస్తుందంటే ఈ జింక పిల్లని తినడానికి వస్తుంది. ఆ తల్లి జింక పిల్ల అలాగున వచ్చేసి ఆ ముసలికి జింక పిల్లకు మధ్యలో వచ్చేసిందండి. మధ్యలో రావడం ఏం చేసిందంటే ఈ యొక్క ముసలి ఆ జింక తల్లి జింకను ఆ మాంతాన కొరికి మింగేసి పొట్టు లోపలికి లాక్కొని వెళ్ళిందండి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తప్పించబడి కాపాడబడింది, కానీ తల్లి ఏమైపోయిందమ్మా చెప్పండి? తల్లి ఏమైపోయింది? ఆహారంగా మారిపోయింది. తను ఆహారంగా మారింది కాబట్టి పిల్ల బ్రతికింది. తన ఆహారంగా ముసలికి మారిపోయింది అనుకుంది కాబట్టి ఈ జింక పిల్ల కాపాడబడింది. అంటే నేనేమంటానంటే మన యేసు క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి సిలువను మోసి కొరటాల కొట్టించుకుంటే నీకు ఇంత గొప్ప రక్షణ ఇస్తే ఆ రక్షణ నువ్వేం చేస్తున్నావు తెలుసా? లోక సంబంధమైనటువంటి ఎంజాయ్, లోక సంబంధమైనటువంటి సంతోషము, లోకంలో మంచి ముచ్చట్లు దొరుకుతాయి, హాయిగా ఉంటుందని చెప్పేసి నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవునికి దూరం అయిపోయి ఆ జింక పిల్ల ముసలి దగ్గరికి వెళ్ళినట్టుగా మనము పాపము దగ్గరికి వెళ్తూ ఉన్నాం, సాతాను దగ్గరికి వెళ్తున్నాం. అలా వెళ్తున్న నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? నీ పాదములు త్రొట్టెలనివ్వకుండగా, నీ ఆలోచనలు తప్పిపోకుండగా, నీ మనసులో చెడు బుద్ధి పుట్టకోకుండగా, నీ తలపులలో చెడు దుష్ట తలపులు రానివ్వకోకుండగా ఆయన నిన్ను కాపాడుతాడంటున్నాడు. ఇట్లన్న మాటలు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఎవరు నిన్ను కాపాడాలి? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరు మిమ్మల్ని కాపాడాలి? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఎవరు మిమ్మల్ని కాపాడాలి? ఎవరు? నా తల్లి నన్ను కాపాడాలి, అంతేనా? నా తండ్రి నన్ను కాపాడాలా? తల్లి అయినా తండ్రి అయినా ఒక వయసు వరకు కాపాడగలుగుతారు, ఒక సమయం వరకు కాపాడగలుగుతారు, కొన్ని పరిస్థితుల వరకు కాపాడగలుగుతారే, కానీ పూర్తిగా కాపాడాలంటే ఏ తల్లి వల్ల కాదు, ఏ తండ్రి వల్ల కాదు, ఏ తోపుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరి వల్ల, మరి ఎవరి వల్ల అవుతుందంటే ఇదిగో ఇశ్రాయేలు కాపాడే దేవుడే ఆయన నిన్ను కాపాడాలి, ఆయన నిన్ను కాపాడాలి. మరి ఆయన నిన్ను కాపాడాలంటే బాగా వినండి, ఆయన నిన్ను కాపాడాలంటే ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో అన్న మాటలు అర్థమవుతున్నాయా లేదా?
ఆయన దృష్టిలో ఎలా ఉండాలి? 2 మాటలు లేదా 3 మాటలు చెప్పి నా వాక్య భాగాన్ని ఊహించేస్తాను. తీయండి, కీర్తనలు 73వ అధ్యాయము 25వ వచనం, పేజీ నంబర్ 490. చదివే వాళ్ళు మైకులో చదవండి. 73:25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఆశ్రయ దుర్గము లేదా ఎవరిని కాపాడుకుంటాడు, ఎవరిని రక్షిస్తాడంటే లోకములోనిది నువ్వు ఆశపడకూడదు. ఇంటున్న మాటలు, లోకములో కలిగింది నువ్వు ఆశపడ్డావంటే దేవుడు నీకు దూరం అయిపోతాడు. దేవుడు నీ దగ్గర ఉండడు. దేవుడు నీతో కలిసి ఉండడు. అది కూడా నేను ఇక్కడ రాసుకున్న పాయింట్ ఏంటంటే దేవుడే దిక్కు అనుకోవాలి. ఎవరు దిక్కు అనుకోవాలి? చెప్పండి, ఎవరు దిక్కు అనుకోవాలి? అనాథలు చూసింటారా? 4-5 బిడ్డలు కన్నటువంటి తల్లిదండ్రులను వదిలేసి అనాథ ఆశ్రమంలో వదిలేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే వాళ్ళ నోట నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? ఏమ్మా నీకు ఎవరు లేరంటే ఉన్నా కూడా లేరని చెప్తారు ముసలోళ్ళు. పాపం వృద్ధాపంలో ఉన్నవాళ్ళు. ఏమ్మా కొడుకులు లేరా, ఏమ్మా కూతురు లేరంటే వాళ్ళ నోట నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? ఉన్నా కూడా వ్యర్థం అండి. 5 మంది కొడుకులు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు, అయినా ఒక్కరు. మరి ఎలా బతుకుతున్నామంటే దేవుడే దిక్కు. వింటున్నారా? దేవుడే దిక్కు అని నువ్వు భావిస్తే దేవుడే నిన్ను కాపాడతాడు. దేవుడే నాకు దిక్కు, దేవుడు తప్ప నాకెవరు లేరు. నిజంగా నువ్వు ఆస్తులు ఉండొచ్చు, నిజంగా నీకు అంతస్తులు ఉండొచ్చు, నిజంగా నీకు వాహనాలు ఉండొచ్చు, నిజంగా నీకు పలుకుబడి ఉండొచ్చు, నిజంగా నువ్వు చుట్టూ బలగం ఉండొచ్చు, నీ చుట్టూ బలగం ఉండొచ్చు, బలవంతులు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ నువ్వేమనుకోవాలి తెలుసా? నాకెవ్వరు లేరు. ఏమండి, ఏం చెప్పాలండి? నాకెవ్వరు చెప్పండి, నాకెవ్వరు లేరు. దిక్కు లేని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా అంటారు అలాగున నువ్వు అని మళ్ళేమన్నమంటున్నాడు? లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. మనసు మీద ఒట్టేసి ఈ మాట నువ్వు చెప్పగలుగుతావా? హృదయం మీద నీ హస్తం పెట్టుకొని లోకంలోనిది నాకేది అక్కర్లేదు, నా దేవుడు ఉంటే చాలు అని నువ్వు అనగలుగుతావా? చెప్పండి, అనగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం 18వ వచనం. ఇంటికి వెళ్ళాక చదవండి, నేను చెప్తాను, నా వైపు చూడండి. ఇక్కడ యోసేపు అనే ఒక వ్యక్తి ఉంటాడండి. యోసేపు దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వాడు, ఎంతో నిష్ఠగా ఉండేవాడు. అయితే అతనికి కలిగినటువంటి ఆస్తి, చాలా ఆస్తి ఉందండి యోసేపు గారికి. వింటున్న మాటలు, యోసేపు గారికి చాలా ఆస్తి ఉంది. అన్నదమ్ములు సుమారుగా 12 మంది, తల్లులు 4, తండ్రి 1. కుటుంబం పెద్ద కుటుంబము. ఎంత పెద్ద కుటుంబం అంటే అంత పెద్ద కుటుంబము ఉండి కూడా యోసేపు ఎక్కడ పడివేయబడ్డాడో తెలుసా? వినండి, నా వైపు చూడండి. యోసేపు ఎక్కడ పడివేయబడ్డాడో తెలుసా? ఎండిన నీళ్లు లేని బావిలో. నీళ్లు లేవు, ఎండిపోయినటువంటి బావిలో పడివేయబడ్డాడు. పడివేయబడి ఏడుస్తున్నాడు. అన్నలారా, నన్ను ఎందుకు ఇలా నదిలో వేస్తారు? అన్నలారా, నన్ను ఎందుకు ఇలా బావిలో పడివేస్తాడని చెప్పేసి రోధిస్తున్నారు, ఏడుస్తున్నాడండి. కానీ ఎవ్వరికి కూడా కనికరము రాలేదు.
ఏడుస్తున్నాడు. అంతలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకరికి కనికెర పుట్టించి ఆ గోతిలో పడినటువంటి ఆ యొక్క యోసేపుని తీసుకొని వచ్చి వేరే దేశానికి అమ్మివేయడం జరిగింది. అమ్మివేసిన తర్వాత అక్కడ కూడా శ్రమలు, అక్కడ కూడా శోధనలు. ఒక్కనొక్క దశలో చెప్పాలంటే యోసేపు గారికి చుట్టూ బంధువులు ఉన్నారు. వినండి, చుట్టూ బంధువులు ఉన్నారు. తిన్నంత ఆస్తి ఉంది, తరిగిపోని ఆస్తి ఉంది. అన్ని ఉన్నా యోసేపు ఒంటరి వాడైపోయాడు, దిక్కులేని వాడైపోయాడు, ఎవరు ఆదరించలేని వాడైపోయాడు. తెలుసా? దిక్కు లేదు, దిమానం లేదు. అన్నదమ్ములు, అక్కచ అందరూ విడిచిపెట్టాడు. ఏడుస్తూ ప్రభువా నీవే నా దిక్కు అనుకున్నాడు. నీవే నా దిక్కు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని యోసేపు ఎప్పుడైతే భావించాడో, యోసేపు ఏ స్థితిలో పెట్టాడో తెలుసా అండి? ఉన్నతమైనటువంటి రాజు తర్వాత రాజు లాంటి స్థితిలో పెట్టాడా లేదా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 37 నుంచి చదివించే టైం లేదు కాబట్టి చెప్తున్నా. ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు కూడా దిక్కు లేదు, ఎవరు నాకు లేరు, దేవుడే నా దిక్కు, దేవుడే నాకు ఆశ్రయము అని నువ్వు భావించగలిగితే, యోసేపు పడి ఉన్న గోతుల నుండి పైకి లేపనెత్తిన దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభు నిన్ను కాపాడునుగాక, ప్రభు నిన్ను రక్షించునుగాక. అయితే నువ్వేమనుకోవాలి తెలుసా? లోకంలో ఉండేదంతా పెంటతో సమానం అనుకోవాలా? పెంటతో చెప్పండి, పెంటతో అనుకుంటావా? అనుకుంటావు నీ ఆస్తిని పెంటతో సమానమైతే మందిరాన్ని కట్టడానికి డబ్బులు ఇచ్చేయమలా ఇవ్వగలుగుతావా? హల్లెలూయా. బాగా వినండి, లోకంలో కలిగినది ఏది మనకి అక్కర్లేదు. కానీ ఈరోజు లోకంలో కలిగిన దానికే ప్రాకులు ఆడుతున్నారు జనాలు. స్వార్థముతో, లంచాలతో, మోసాలతో, ఆ యొక్క కఠినమైనటువంటి ఎన్నో వ్యాపారాలతో మనిషి ప్రాకులాడుతున్నాడు. మరి లోకంలోనిది నీకు అవసరమా? సహోదరుడా వినండి, నా వైపు చూడండి. లోకంలోనిది మీకు అవసరమా? ఒకవేళ లోకంలోనిది నీకు అవసరం అనుకుంటే ఈరోజే దేవుడు నీకు దూరం అవుతాడు, దేవుడికి దగ్గర కాడు. లోకంలోనిది దగ్గర అవుతుంది. లోకంలోనిది దగ్గర అవుతుంది అంటే ఎవడో తెలుసా? లోకంలో ఉండేది ఎవరు? మీ సుట్టమైనట్టున్నాడే, నిజంగా మీ సుట్టమే కదా. ఎవరోడు? వచ్చేసాడు మా అక్క ఫ్రెండ్ సాతాను. దగ్గరకు వచ్చి ఏం చేస్తుంటాడు? ఇప్పుడు వ్యాపారంలో బాగా వస్తున్నట్టుంటుంది, లాభాలు వస్తున్నట్టు దెబ్బకు నష్టాలు తెప్పించేస్తాడు, అప్పుడప్పాలు చేసేస్తాడు. దరిద్రాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో కుసిపెడతాడు, శాపాన్ని తీసుకొచ్చి కుసిపెడతాడు. అడ్డమైనట్లల్లా నీ ఇంటికి వచ్చేసి నిన్ను కూర్చొనివ్వక, లేవనివ్వక, తిననియక, పడకనియక ఆలోచనలతోటి ఎన్ని విధాలుగా చంపి చివరిగా శరీరంతో పాటు ప్రాణాలు వదిలేటట్టుగా చేస్తాడు. మరి ఆ విధంగా జరగకూడదంటే నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే, లోకంలోనిది నాకు అక్కర లేదు. లోకంలో పెరుగుతున్నటువంటి ఆస్తి కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇంకేమి నాకు అక్కర్లేదు, దేవుడే నా దిక్కు అనుకున్న వారిని దేవుడు కాపాడునుగాక. హల్లెలూయా. రెండో పాయింట్ కూడా చెప్పేసి ముగించేస్తాను. కీర్తనలు 31:23 వచనం కూడా సమయం లేదు కాబట్టి త్వరగా నేను చెప్పేసి ముగించేస్తున్నాను. 31:23 వచనం. దేవుని మహాత్మ్యము 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను. రెండవది ఎవరిని కాపాడతాడంటే దేవుడు విశ్వాసులను. ఎవరిని కాపాడతాడమ్మా? చెప్పండి, ఎవరిని కాపాడతాడు? విశ్వాసం లేని వారు. హల్లెలూయా. విశ్వాసము లేని వారు. హల్లెలూయా. ఎవరిని కాపాడతాడంట? రెండవది, ఇంట్లో నా మాటలు అర్థమవుతున్నాయా? మొదటగా ఎవరిని కాపాడతాడంటే దిక్కు లేని వారిని కాపాడతానన్నాడు. రెండవది ఎవరిని కాపాడతానంటున్నాడు? చెప్పండి, ఎవరిని? విశ్వాసులను.
విశ్వాసులను, నిన్ను నన్ను దేవుడు కాపాడుకుంటాడు. విశ్వాసాన్ని చెదరగొట్టడానికి, విశ్వాసంలో నుండి పడిపోవడానికి, విశ్వాసం అస్సలు పెట్టకూడదని నీకు శక్తికి మించిన సమస్య తీసుకొచ్చి పెట్టి నీ విశ్వాసం చెదరగొట్టాలని దుష్టుడు అనేక మార్లు నీ విశ్వాసమైన దెబ్బ కొడుతుంటాడు. చూడండి, యేసు ప్రభు ఎంత తిరుగుతూ ఉన్నారు శిష్యులందరూ. యేసు ప్రభు చేసే అద్భుతాలు చూశారు, యేసు ప్రభు చేసే కార్యాలు అన్ని చూశారండి. బాగా వినండి, అన్ని చూసిన ఈ యొక్క విశ్వాసులు ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు యొక్క శిశువులు, యేసు ప్రభు యొక్క శిశువులు ఒక్కనొక సమయంలో సముద్ర మార్గాన పడవలో వెళ్ళవలసిన సందర్భం ఎదురైందండి. ఆ పడవలో వెళ్తున్నారు. యేసు ప్రభు అలసట నుండి కాసేపు పడుకుందాం, వింటున్న మాటలు, కాసేపు సేద తీరుతామని చెప్పేసి ఓడ చివరి భాగాన్ని వచ్చి ఆవు తల వాల్చుకొని పడుకున్నాడండి. అంతే ఇంకేం చేయలేదు దేవుడు. ఏం చేయలే, పడుకున్నాడా. వెంటనే ఈ దుష్టుడు ఏం చేశాడంటే సముద్రం మీద పెద్ద తుఫాను, సముద్రం మీద పెద్ద పెనుగాలులు, సముద్రం మీద అలలు భయంకరమైన అలల చేత నెట్టబడుతూ కొట్టబడుతూ తుఫాను చేత వాన చేత తడిసి ముద్దాడుతూ ఉంటున్నారు. అలాంటి సమయంలో ఈ శిశువులకు ఏం కలిగిందో తెలుసా? విశ్వాసం కలగాల్సింది పోయి భయం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? భయం. ఏమైపోతామో, ఇంత పెద్ద సమస్య నా మీదకి వచ్చిందే, ఇంత పెద్ద కష్టం నా మీదకి వచ్చిందే, ఎలా తీర్చుకోవాలి, ఎలా ఈ సమస్య నుండి బయటపడాలి, ఎలా ఈ కష్టం నుండి బయటపడాలి, ఎవరు ఈ సమస్యకు పరిష్కారం చేస్తారని విశ్వాసాన్ని కోల్పోతున్నాము. విశ్వాసాన్ని కోల్పోయి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అంటున్నారు. ఏమంటున్నారో తెలుసా? యేసయ్యా లేవు, నువ్వు నశించిపోతున్నాము. ఏంటండి? నశించిపోవడానికా దేవుడు నేను పిలిచింది? నశించిపోవడానికా? నీ ప్రాణాలు పోతుంటే దేవుడు చూస్తూ ఉండడానికా? వింటున్నారా? ఆయన శిష్యులు ఆయన ఎంత తిరిగిన ఆ శిష్యులకే విశ్వాసము లేదు, భయం. ఈరోజు నీకు నాకు కూడా ఎన్నో మాత్కార్యాలు, కడుపు నొప్పి పోయిందని, ఏడ్స్ రోగాలు పోయినాయని, 25 సంవత్సరాల తర్వాత పిల్లలు కలిగారని, 20 సంవత్సరాలు తాగుబోతులు మారానని, క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయని, ఇలాంటి అద్భుతాలు ఎన్ని విన్నా సమస్య వచ్చేపాటికి మనలో కలిగేది ఏంటండి? అవిశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. అవిశ్వాసం. మరి ఎలా కాపాడతాడు దేవుడు? ఎలా కాపాడతాడు? వెంటనే లేసొచ్చి గాలిని, సముద్రాన్ని అన్నిటిని గద్దించి ఆ యొక్క శిశువులతో మాట్లాడుతాడు. అనేది కూడా మత్తయి సువార్తమానం 8:23, పేజీ నంబర్ 8, 8వ అధ్యాయము 23వ వచనం. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిశువులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద పెను తుఫాను లేచి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని, సముద్రం గద్దింపగా మిక్కిలి నిమ్మలము ఆయన. వింటున్నారా? ఆయన ఎంత తిరిగిన ఈ శిశువులకు ఏం కరువైపోయింది? ఏమి కరువైపోయింది? ఏం కరువైపోయిందమ్మా? నాతో తిరిగే మా అక్క వాళ్ళకు కూడా అప్పుడప్పుడు విశ్వాసం కరువైపోతుంది. బండి దిగానా కంపల్సరీ ప్రార్థన. అన్నా మీ ఇంటికి వెళ్తున్నా, ఏ దయ్యం ఎంట? వింటున్నారా? ఆయన ఎంత తిరిగిన ఆయన శిశువులకే భయం.
అంటే నేనేమంటానంటే విశ్వాసులను ఆయన కాపాడుకుంటాడు. మరి ఎందుకు ఇంత భయం, ఎందుకింత ఆలోచన, ఎందుకింత దిగులు చేస్తుంటారు మీరు? ఎందుకింత ఎదారు చేస్తుంటారు? ఎందుకింత ఆలోచన చేస్తుంటారు? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నారు? ఇందాకనే కదా మనం ఒక పాట పాడుకునేది, నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి పాట పాడతాం కానీ అంత మంచితనం మనలో ఉండదు. పాట పాడతాం కానీ అదేంటో ఆ ఎమోషనల్ పాటను బట్టి ఏడుపు వస్తుందో, లేకపోతే ఆ ఎమోషనల్గా వెళ్తున్నటువంటి ఆ సంగీతాన్ని బట్టి అలా వస్తుందో తెలియదు. కానీ నా చింతలన్నీ వింటున్నాడా? ఈరోజు నువ్వు విశ్వాసిగా ఉండాలి కానీ భయపడే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. సముద్రం మీద తుఫాను లేపారు, నిజమే, వాస్తవమే, కరెక్టే. సముద్రం మీద వాళ్ళు తిరిగి బయటికి రావడానికి ప్రయాణము లేదు. వాళ్ళు బయట పడడానికి ఏ దారి ఉందా? ఏ దారి లేదు, ఏ మార్గము లేదు, ఎవ్వరు లేరు. కానీ మనకేమో దేవుడే దారి కదండి, దేవుడే మార్గం కదా. ఆయన నమ్మిన వాళ్ళని నట్టెట్లో ఉంచేవాడా? మరి ఇప్పటి నుంచైనా ఎంత పెద్ద సమస్య వచ్చినా చిరునవ్వుతో, ముఖ కాంతితో దేవుని ఎదుట నువ్వు నిలబడుదుగాక. ప్రభు నిన్ను కాపాడునుగాక. విశ్వాసులు ఉంటారా, పిశాసులుగా ఉంటారా? పిశాసులుగా. విశ్వాసేనా? విశ్వాసిగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుని చేత నువ్వు కాపాడబడతావు, దేవుని చేత నువ్వు భద్రపరచుతావు. ఇంకా మూడో విషయం చెప్పాలా, ముగించాలా? హల్లెలూయా. మూడో విషయం చెప్పాలా, ముగించాలా? మూడో విషయం ఏంటంటే నిత్యము ప్రార్థించే వారిని కాపాడుతాడు. హల్లెలూయా. మొదటగా ఎవరిని కాపాడుతాడండి? దిక్కులేని వారిని కాపాడుతాడు. రెండు ఎవరిని కాపాడుతాడు? రెండు విశ్వాసులను కాపాడుతాడు. మూడు ఎవరిని కాపాడుతాడు? ఎలా? వచ్చి స్తోత్రం స్తోత్రం ప్రభువా అని చెప్పేవారిని నిత్యము వింటున్నారన్నమాట. నిత్యమును ప్రార్థించాలి. ఎవరి కాడా? నిత్యము మాటలు పెట్టమంటే మాటలు పెడతాడు. మరి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు. ఒక్కరన్నా గుర్తుపెట్టుకొని అడుగుదాం అనుకున్నా. ఇన్ని మాటలు మాట్లాడుతుంటారు, ఎక్కడి నుండి దొరుకుతాయి? విచిత్రం ఏంటంటే బైక్ల మీద వెళ్ళేటప్పుడు మాటలు, టీ తాగే దగ్గర మాటలు, ఇంటికాడ కూర్చునే దగ్గర మాటలు, తినే దగ్గర మాటలు, పడుకునే దగ్గర మాటలు నిత్యము మాట్లాడుతూనే ఉంటాం. కానీ నిత్యము ప్రార్థించే మనసు ఉందా మనకి? చెప్పండి. నిత్యము ప్రార్థిస్తే దేవుని చేత నువ్వు కాపాడబడతావు. నిత్యము ప్రార్థన చేసుకోగలిగితే నువ్వు భద్రపరచబడగలుగుతావు. తీయండి వాక్యం కూడా. 55వ కీర్తన, పేజీ నెంబర్ 450. దేవునికి మహిమ కలుగును గాక. 55వ కీర్తన 490 పేజీ నెంబర్. పదహారవ వచనం, 17వ వచనం చదువు. 16వ వచనం నుండి, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎన్ని మార్లు ప్రార్థన చేసినట్టు చెప్పండి? ఎన్నిసార్లు? కనీసం మీరు ఒక్కసారి ప్రార్థన చేస్తున్నారా? అన్ని స్తోత్రాలు, ఆత్రాలు, ఆమెన్లు, మధ్యలో వస్తే ఆమ్లెట్లు, అంతేనా? వింటున్న మాటలు. నిత్యమును ప్రార్థించాలి, నిత్యమును స్తుతులు చెప్పాలి, నిత్యము దేవుడి కృతజ్ఞతగా నువ్వు బ్రతకాలి. అప్పుడే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఊరికే కాపాడు దేవా, నేను ప్రయాణం చేస్తున్నాను, ఆ ఊరికి వెళ్తున్నాను, ఈ ఊరికి వెళ్తున్నాను, అక్కడ శత్రువులు ఉంటారు, అక్కడ నన్ను కొడతారు,
ప్రభా పైన అధికారులతో మాట్లాడు, నా పని అయ్యేటట్టుగా చెయ్యి, నా పక్షాన ఉండు, నాకు న్యాయం చెయ్యి. ఎన్ని మాటలు మాట్లాడుతుంటామో ప్రార్థించడం మాత్రం అంత. వింటున్నారా మాటలు? ఆలోచన చేయండి, మీరే ఆలోచన చేయండి. నిత్యము ప్రార్థించాలి కదా. నువ్వు నిత్యము ప్రార్థిస్తే నీ పక్షాన దేవుడు మాట్లాడా? నువ్వు నిత్యము ప్రార్థన చేయగలిగితే నీ పక్షాన న్యాయం తీర్చడా? నువ్వు నిత్యము ప్రార్థించగలిగితే నీ పక్షాన ఉండి న్యాయం తీర్చి నిన్ను ఆదుకోడా? నువ్వు నిత్యము ప్రతినిత్యము ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను కాపాడుకోడా? ప్రమాదాలు జరగకుండా ఏవి హానికరమైనవి నీ మీద రాకోకుండా కాపాడా? మరి ప్రార్థించలేకపోతున్నాం ఎందుకు? ఎందుకు ఈ విషయంలో నేను బాధతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను. ప్రార్థించాలి కదండి. ఓ క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అంటే ఎవరు? సిల్వ గడపడిన చోట్ల ఇట్లా అనుకోవడమా? చెప్పండి, ఇదేనా? ఇట్లా అనుకొని ఒక కిస్ ఇచ్చుకొని అదేనా క్రైస్తవులు అంటే? ఎవరు క్రైస్తవులు అంటే? ఎవరంటే క్రైస్తవులు అంటే? నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే లేదయ్యా. నిజమండి, మీరు నిత్యము ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడండి. ఒక వ్యక్తి ఒక రాజ్యంలో ఉన్నాడండి. బాగా వినండి. ఆ రాజ్యంలో తను ఎంతో నమ్మకంగా, ఎంతో జ్ఞానంగా, తెలివిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనిషికి, బాగా వినండి, ఇదింత చెప్పేసి ముగించేస్తాను నేను. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ మనిషికి ఆ రాజు ఫుల్ సపోర్ట్ అండి. ఎంత సపోర్ట్ అంటే చాలా సపోర్ట్. ఆ వ్యక్తికి ఏమి కలిగినా, వినండి, బాగా వినండి, నా వైపు చూడండి, నేను ముగించేస్తాను. ముగించమంటారా? ఇప్పుడే ముగించమంటారా? మరి వినండి. ఆ రాజు ఆ వ్యక్తికి ఏమి కలిగినా సరే, ఏ చిన్న సమస్య వచ్చినా సరే, ఏ చిన్న కష్టం వచ్చినా సరే, ఏ చిన్న ఏది కలిగినా సరే, ఆ రాజు ఆ వ్యక్తికి అండగా ఉండేవాడు. ఆ రాజు ఆ వ్యక్తికి అండగా ఉన్నాడని, సహాయం చేస్తున్నాడని, అన్ని విషయాలలో సహాయాన్ని అందిస్తున్నాడనే విషయం అక్కడున్న కొంతమందికి నచ్చడం లేదండి. నేను బైబిల్ చేస్తున్నాను. ఆ వ్యక్తికి నచ్చడం లేదు. మేము ఇంత పనులు చేస్తున్నాం కదా, మేము ఇంత ఉన్నాం కదా, మాకు సహాయం చేయమంటే చెయ్యడు. కానీ ఆ వ్యక్తికేమో అన్ని సహాయం చేస్తాడని చెప్పేసి అక్కడ ఆ రాజు దగ్గర ఉన్నటువంటి కొంతమందికి అసూయ, కుళ్ళు, కుతంత్రం కలిగి ఎలాగైనా సరే ఈ వ్యక్తిని చంపాలి. అయ్యో, మా చేతులతో మనం చంపితే రాజు మనల్ని బ్రతకనిస్తాడా? ఎందుకంటే రాజుకి ఈ వ్యక్తి అంటే ప్రాణం, ఇష్టం. ఇంట్లో మాటలు, ప్రాణం ఇష్టం కాబట్టి మనం గనుక చంపితే మనం బ్రతకనియాడు. మరి ఎలా చంపాలి? ఎలా రాజుగారి దృష్టిలో చెడు వ్యక్తిగా ముద్రించాలని చెప్పేసి ఈ 4-5 ముఠా మొత్తం కూర్చొని మాస్టర్ ప్లాన్ వేశారండి. ఎంత మాస్టర్ ప్లాన్ అంటే, ఎలా, ఎక్కడ దొరుకుతాడు, ఏ విషయంలో పట్టుకుందాం, ఈ విషయంలో పట్టుకవై
రాజు ముందర నిలబెట్టి రాజు చేత చంపేపిద్దాము, రాజు మనసులో చెడు వ్యక్తిగా ముద్ర వేద్దామని చెప్పేసి ఒక ముఠ మొత్తం కూర్చొని ఎన్ని ప్లాన్లు వేసినా అంతు చిక్కడం లేదండి. వింటున్న మాటలు, అంతు చిక్కడం లేదు, ఎక్కడ దొరకడం లేదు. పనిలో పర్ఫెక్ట్, ఆలోచన పర్ఫెక్ట్, ఎక్కడ చూసినా పర్ఫెక్ట్ గా ఉన్నాడండి. మరి ఎలా పట్టుకోవాలి, ఎలా ఈ వ్యక్తిని చంపాలి, ఎలాగ రాజు దృష్టిలో చెడు వ్యక్తిగా ముద్రించాలని ఆలోచన చేసి 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 ఎక్కడ ఆలోచించి ఆ దొరకపోయేసరికి ఒకసారి ఇంటికి వెళ్దాం, ఇంటికాడ ఏమైనా దొరుకుతాడా అని చెప్పేసి ఇంటికి వస్తే ఇంటికాడ మన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు అండి మన వాడు ఇంటికాడ? చెప్పండి, ఏం చేస్తుంటాడు? హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తి ఏం చేస్తుంటే ఇంట్లో కూర్చొని యెరూషలేము తట్టు తలుపు తెరిచి మోకరించి ప్రార్థిస్తున్నాడండి. ప్రార్థిస్తున్నాడు, రోజుకు 3 మార్లు ప్రార్థించేవాడు. ఆహా, ఇప్పుడు దొరికినావు నువ్వు నాకు, ఇప్పుడు దొరికినావు. సరే, ఈ విషయాన్ని రాజు దగ్గర చెప్తే రాజు ఏమి అన్నాడు కదా, ఇందులో ఏం తప్పుంది, మంచిగానే ప్రార్థిస్తున్నాడు కదా, వాళ్ళ దేవుడు వాళ్ళు కొలుచుకుంటున్నారు కదా, మరి ఎక్కడుంది తప్పు, ఎక్కడ దొరుకుతుంది? ఇంకా మాస్టర్ ప్లాన్ వేసేసి ఇలా కూడా కాదని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి ఒక 30 రోజులు పర్మిషన్. ఏ పర్మిషన్ తెలుసా? ఏ దేవుడికి ప్రార్థించకూడదు, ఏ దేవుడికి ముక్కుబడి చేయకూడదు, ఏ దేవుడికి నైవేద్యాలు అర్పించకూడదు, ఏ దేవుడికి బతుకులు ఆడకూడదు, ఏ దేవుడికి ఏది చేయకూడదు అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు లేని పోని ఆశలు పుట్టించి, కోరికలు పుట్టించి ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన లేదా ఏ దేవతను ఏ దేవుని పూజించకూడదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి పెట్టాడండి. మనవాడు ప్రార్థన లేకపోతే బ్రతకలేడు. వింటున్నారా? మన వ్యక్తి ప్రార్థన లేకపోతే ఒక ముద్ద కరువైనా చాలు ప్రార్థన ఉండాలంట. ఒక పూట అన్నము లేకపోయినా సరే ప్రార్థన చేసుకోవాలంట. ఒకరోజు పని లేకపోయినా సరే ప్రార్థన ముఖ్యమని భావిస్తాం. ఒక ఏది లేకపోయినా సరే ఎలా అని చెప్పేసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి చట్టం తీసుకొచ్చి, ఆ చట్టంలో ఏం రాయబడిందో తెలుసా అండి? ఆ చట్టంలో రాయబడిన అంశం ఏంటో తెలుసా? ఇదిగో, ఈ 30 దినాలు ఎవరైతే ఎవరి దేవతలు కానీ ఎవరి దేవుళ్ళకి కానీ మీరు ప్రార్థించినట్లయితే తీసుకెళ్ళి మిమ్మల్ని సింహపు బోనులో వేస్తాం, సింహపు గుహలో వేస్తామని చెప్పేసి కఠినమైన చట్టం వచ్చింది. చట్టం అందరికీ చెప్పేశారు. మరి దానియాలు కూడా ఆ చట్టము వర్తిస్తుంది, తప్పదు కదండి. రాజు ఆజ్ఞ ఇచ్చినాడంటే రాజు బంధువైనా రక్షించుకోవడానికి లేదండి. ఇప్పుడున్న కాలం వేరు, ఇప్పుడున్న అంత మోసము దగ డబ్బుతో కొంటున్నారు, అమ్ముడు పోతూ ఉన్నారు. కానీ ఆ కాలంలో అలా కాదండి. సొంత వారైనా సరే శిక్షనే. అర్థమవుతున్న మాటలు. మరి ఆ సమయంలో కూడా దానియాలు మోకరించి 3 మార్లు ప్రార్థిస్తున్నారు. ఆ విషయం తీసుకెళ్ళి రాజుకు చెప్తే రాజు కోప ఆవేశమై, ఏంటి ప్రార్థన చేయలే, ఏంటి ఆ దేవుడికి ముక్కుతాడా, ఆ దేవుడికి ప్రార్థిస్తాడని చెప్పేసి తీసుకొచ్చి సింహపు బోనులో వేస్తే సింహాలు ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? చంపడం కాదు, తినాలా, అంతే కాదు. ఎలా తినాలో తెలుసా? ఎలా తినాలో? మీరు చికెన్ తిన్నారు కదా, చికెన్ ఎలా తింటారు? తిన్న తర్వాత ఏం చేస్తుంటారు? ఇంటున్నారా? ఆ విధంగా సింహపు బోనులో పడిన ధాన్యాలు తినాలండి. కానీ ఏ ఒక్క సింహము ఆ యొక్క ధాన్యాలు తిన్నట్టుగా హాని చేసినట్టుగా లేదండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనిని కాపాడుకున్నాడు. సింహాలకు మూతము ఇచ్చాడు వాళ్ళకే. అక్కడ పడినది ఎవరో తెలుసా? నా కుమారుడు దానియేలు. భయం భయం భయం. ఈరోజు సహోదరుడా, నువ్వు కనుక నిత్యము ప్రార్థన చేసుకోగలిగితే కొన్నిసార్లు ఎవరి నోట్లో నువ్వు పడతావో తెలియదు, ఏ శత్రు నోట్లో పడతావో తెలియదు, నేను అవమానపరుస్తానో తెలియదు, ఇరికియాలని, నీ జాబు ఊడిపోవాలని, నీ ఉద్యోగం ఊడిపోవాలని అనేక రకాలుగా నేను ఇరికించబడినా సరే దేవుడు ఏం చేస్తాడండి? విడిపిస్తాడు,
కాపాడుకుంటాడు. కానీ నిత్యము ప్రార్థించే గుణం మనకుందా? ప్రార్థిస్తామా? చూడండి, తీయని మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం నుంచి మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా రాయబడింది అక్కడ. 3 మార్లు ప్రార్థించేవాడు. ఏ చట్టం వచ్చినా భయపడలేదండి. భయపడా? సింహపు బోనులో వేస్తామంటే భయపడా? భయపడలేదు. ఏ దానికి భయపడకోకుండా ధైర్యంగా తన దేవునికి తను ప్రార్థించాడు. మరి మీరెందుకు ఇంత భయపడుతున్నారు? మీరెందుకు ప్రార్థించలేకపోతున్నారు? ఆలోచన చేయండి. వినడం మటుకు విని వెళ్ళిపోవడం కాదు, కాస్త ఆలోచించాలి మనం. నిజమే కదా, నేనెందుకు ప్రార్థించలేకపోతున్నాను? నిజమే కదా, నేనెందుకు విశ్వాసం పెట్టలేకపోతున్నాను? నిజమే కదా, లోకంలోనిది నేనెందుకు ఆశపడుతున్నాను? 3 విషయాలు చెప్పా ఈరోజు. మొదటిది ఏంటిది? దిక్కులేని వారిని దేవుడు కాపాడుతాడు. ఎప్పుడో తెలుసా? అన్నిటిని విడిచిపెట్టుకున్నప్పుడు. రెండవది ఎవరిని కాపాడుతా అంటున్నాడు దేవుడు? విశ్వాసులను. ఎంత పెద్దది వచ్చినా సరే, మార్గాలని దారులని మూయబడినా సరే, ఏదొక మార్గము దేవుడు నీ కోసం తెరవబోతున్నాడు. ఏదొక దారి దేవుడు నీ కోసం తెరవబోతున్నాడు. విశ్వాసిగా నువ్వు కొనసాగించాలి. అవిశ్వాసిగా నువ్వు ఉండకూడదు. విశ్వాసం పెట్టినప్పుడే దేవుడు కాపాడుకుంటాడు, దేవుడు రక్షించుకుంటాడు. విశ్వాసం పెట్టాలి. మూడవది నిత్యము అలాగున ప్రభుని స్తుతించే మనసు నీకు ఉండాలి. నిత్యము ప్రార్థించే మనసు నీకు నిత్యము నిత్యము నిత్యము. అర్ధరాత్రి వచ్చి నీ పేరేంటంటే ఏ పేరని చెప్తావు? ఏ పేరని చెప్తావు? నన్ను వచ్చి అర్ధరాత్రి వచ్చి నీ పేరేం పేరు అంటే ఏం చెప్తావు? శామ్యూల్ అని చెప్తాను. నిన్ను వచ్చి ఏమ్మా నీకు ఎంతమంది పిల్లలు అంటే ఏం చెప్తావు? 5 మంది అని చెప్తావు. ఒకరిని అన్నాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందినే చెప్తావు. ఏ పేరు అయితే అదే పేరు చెప్తావు. ఏ అడ్రస్ అయితే. ఇందులో ఇంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మరి దేవుని ఎందుకు స్తుతించలేకపోతున్నావు? ఎందుకు అలవాటు చేసుకోలేకపోతున్నావు? ఆలోచించండి. అర్ధరాత్రి వచ్చిన నీ పేరు ఏంటంటే పేరు చెప్తావు. అర్ధరాత్రి లేపిన, మధ్యాహ్నం లేపిన ఎంతమంది పిల్లలు అంటే అది కూడా పర్ఫెక్ట్ గా చెప్పేస్తావు. అన్ని పర్ఫెక్ట్ గా చెప్పినప్పుడు మరి పర్ఫెక్ట్ గా దేవుణ్ణి ఎందుకు స్తుతించడం, ఆరాధించడం, కృతజ్ఞత కలిగి ఉండడం, ప్రార్థించడం ఎందుకు అలవాటుగా ఉండలేకపోతున్నాము? ఈ రోజైనా నిర్ణయం తీసుకోక, ఇప్పటికైనా నిర్ణయం తీసుకో. ఇదిగో సాతాను మన మధ్యలో విశ్రమిస్తున్నాడు. వాడు ఎవరిని మృంగాలా, ఎవరిని చంపాలా, ఎవరిని నరకానికి లాక్కెళ్ళాలా, ఎవరికి యాక్సిడెంట్లు చేయాలా, ఎవరు కొట్టుకొని చంపుకోవాలా, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాలా, ఎవరిని పొడిసాలా, రకరకాలుగా నీపైనే దాడి చేస్తున్నాడు వాడు. వాడి నుండి నువ్వు బ్రతికించబడాలి, వాడి నుండి నువ్వు కాపాడబడాలంటే నీవు దిక్కులేని వారిగా ఎంచుకోవాలి. లోకంలో ఉన్నది ఆశించకూడదు. లోకంలో సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాటన్నిటి విడిచిపెట్టాలి. రెండవది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎంత పెద్ద చిక్కు వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద ఏదొచ్చినా సరే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మూడవది నిత్యము ప్రార్థించాలి. ఏది జరిగినా ప్రార్థన వదిలిపెట్టకూడదు. ఒకరోజు కూలి కొరకు చూసుకున్నావా అంతే, కూలే లేకుండా వేసి మారుస్తాడు దేవుడు. నీకు జీవితమే లేకుండా అయిపోద్ది. కట్కెళ్ళవు అప్పుడు నువ్వు ఇరుకబడతావు. ఇంకా అప్పులలో ఒకరోజు కూలి చూసుకుంటే వాటన్నిటి నుండి దేవుడు కాపాడుతాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికీ మనం ప్రాణాలతో ఉన్నాం. ప్రాణాలు వదిలేసిన వారు ఎంతో మంది అయ్యో మాకు ఈ వాక్యం దొరకలేదే, అయ్యో మాకు ఈ వాక్యం తెలియలేదని ఏడుస్తున్నారు సమాధులలో కూర్చొని. అయ్యో దేవుడు మాకు తెలిసినా మేము వినలేదే, అయ్యో విన్నా మేము పాటించలేదే అని సమాధులలో కూర్చొని ఏడుస్తున్నారు. తెలుసా, సమాధులలో కూర్చొని ఏడుస్తున్నారు. నీకు అవకాశం రాకమునిపే ఈ వాక్యం ద్వారా ఒక హెచ్చరిక, ఒక జారీ చేయబడింది, ఒక శాసనం, ఒక చట్టం వెలువడింది. ఇప్పటికైనా లోకంలో ఉండేది ఆశించొద్దు. ఇప్పటికైనా దేవుడే నా దిక్కు అని భావించు. విశ్వాసాన్ని కాపాడుకో, నిత్యము ప్రార్థించు. అటువంటి వారిని ప్రభు కాపాడునుగాక.
అటువంటి వారిని ప్రభు రక్షించుగాక. మోకరించగలిగిన వారందరూ మోకరించండి.